మైసెల్ఫ్ మోహన్ బాబు అండి. దీంట్లో వచ్చేసి సిల్వర్ క్లబ్, అదేవిధంగా వారియర్. సో నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ వెకేషన్ అచీవర్ అండి. సో అంటే మన బోర్డు మై ట్రిప్లో ఏదైతే నేను నా వర్క్ నేను పార్ట్ టైమ్గా చేసుకుంటూ వెళ్తున్నానో, ఒక మార్నింగ్ ఈవినింగ్ అండ్ చేసుకుంటూ వెళ్తున్నానో, సో ఈ క్రమంలోనే నేను వచ్చినటువంటి ఈ యొక్క అచీవ్మెంట్స్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు బిఎంఐటీ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఈ రోజు వచ్చేసి మనకు ప్రతి ఒక్కరు కూడా నేను అంటున్నాను, ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో దీస్ ఆర్ ఆల్ పీపుల్ లక్కీ. ఎందుకంటే మన బోర్డ్ మై ట్రిప్ ద్వారా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనం తీసుకోబోతున్నాము. అదేంటి ఒక్కసారి మన డీటెయిల్స్కి వెళ్దాము. సో ఇది వచ్చేసి మనము బోర్డ్ మై ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ చేసాము అంటే, మనం ప్రతి ఒక్కరు కూడా ఒక ఈరోజు మన బిజినెస్ పెడుతున్నాము అంటే దానికి ఏంటంటే ఒక పెట్టుబడి అనేది అవసరము. అలాంటిది ఇక్కడ మనం ఏంటంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక మంచి బిజినెస్ని తీసుకోబోతున్నాము. అలాంటప్పుడు ఏంటంటే మనము మన కెరియర్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ఆ కంపెనీ వచ్చేసి మనకు 2019 15th ఏప్రిల్ అంటే మొన్న 15th ఏప్రిల్కి మనము 5 years కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో అంటే కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అనేది మనకు తెలుస్తుంది. ఒక 5 సంవత్సరాలు కంపెనీ చేసిన కంపెనీతో మనం జర్నీ చేస్తున్నాము. నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే కనుక ఎక్కడ ఉంది. సో చాలా మటుకు చూసుకుంటే కనుక మనం కొన్ని నెట్వర్కింగ్ కంపెనీస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మనకి ఏంటంటే వెబ్సైట్లోనే అడ్రస్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఫిజికల్గా మేము కూడా వెళ్ళొచ్చాం. సూరత్ గుజరాత్లో మన హెడ్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా బ్రాంచ్ ఆఫీస్ పటాయాలో ఉంది, దట్ ఈస్ థాయిలాండ్. సో ఇక్కడ కూడా మేము ఫిజికల్గా వెళ్ళొచ్చాము. సో అదేవిధంగా మనకు సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెడుతున్నాము అంటే కనుక ఖచ్చితంగా ఆ బిజినెస్ సంబంధించిన లీగాలిటీ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన బిజినెస్ లీగాలిటీస్ ఉంటుందో మనం కూడా నిరభ్యంతరంగా హ్యాపీగా మనం ముందుకు వెళ్ళాలంటే లీగల్ పరంగా మనం చాలా సేఫ్గా ఉన్నామని చెప్పేసి అర్థం కావాలి. సో ఆ విషయంలోనే మన బోర్డ్ మై ట్రిప్ కూడా అన్ని లీగల్ పరంగా అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ పరంగా మనం ఫిల్ఫిల్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. సో కంపెనీ ఏంటి, అసలు కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి? కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ద్వారా అంటే ఏవైతే మనం వెళ్తున్నామో అంటే ప్రతి ఒక్కరికి సామాన్య మానవులు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే గోవా థాయిలాండ్ లాంటి నేషనల్ ట్రిప్స్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ను కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ యొక్క ట్రిప్స్ వెళ్ళడానికి మనకు అందరికీ అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసుకుంటే కనుక ఆన్లైన్ మనం ఈరోజు ఒక చిన్న ఒక టీ స్టాల్ దగ్గర నుంచి మనము ఒక సూపర్ మార్కెట్ కావచ్చు లేదా ఒక జొమాటో కావచ్చు ప్రతిదీ కానీ మనం ఏంటంటే ఆన్లైన్లో చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు ఒక పేజాల్ యాప్ అనే ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనము మన యొక్క ఎక్స్పెండిచర్ని మనం ఖర్చు పెట్టుకుంటూ దాదాపు ఒక 150 రకాల వస్తువుల్ని మనము మన డైలీ వారిగా మనం ఏదైతే ఉంటుందో అది ఖర్చు పెట్టుకుంటూ కూడా మనము ఇన్కమ్ను ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్. సో కంపెనీ గ్రోత్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడే కానీ మన యొక్క కంపెనీ అనేది ఒక గ్రాడ్యువల్గా ఈరోజు గ్రోత్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మనం స్టార్ట్ అయింది థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ 2019లో స్టార్ట్ చేశాము. ఇలా మనం దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈ రోజు మనము ఒక కాయిన్ ఇంకా కూడా మనకు వెరీ సూన్ కూడా మంచి మంచి వండర్ఫుల్ న్యూస్ వినబోతున్నాము. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన 2019లో థాయిలాండ్ టూర్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా గోవా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పేజాల్ యాప్ 2021లో, అదేవిధంగా వన్ సెంటర్ మాల్, అదేవిధంగా బ్యాంకింగ్ పేజాల్, అదేవిధంగా బిఎంఎట్ కాయిన్, ఇంకా కూడా నెక్స్ట్ కొత్తది రాబోతుంది. అది మీకు వెరీ సూన్. నేను లాస్ట్లో మీరు అందరూ కనుక లాస్ట్లో ఓపిక్గా వింటే అది కూడా మీకు కొత్తది కూడా ఏం రాబోతుందని చెప్తాను. సో రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్ అయితే మనకు ఈరోజు ఒక నేను అంటాను ఒక వన్ ప్లేస్ అంటే మీకు ఏది కావాలో ఇక్కడ ప్రతిదీ కానీ ఇవ్వడానికి వన్ సెంటర్ ప్లేస్ లాగా ఒక వన్ షాపింగ్ మాల్ వన్ సెంటర్ మాల్ లాగా ఇక్కడ అన్నీ కూడా వన్ ప్లాట్ఫామ్లో దొరకబోతుంది. అదే మన బోర్డ్ మై ట్రిప్. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నంటే కొత్త వాళ్ళకి మరీ మరి చెప్తున్నాను, రియల్లీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి 2019
ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన కంపెనీ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతం చెప్తున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని కంపెనీస్ పైన ఒక పెద్ద లోగో పెట్టి రాసి ఉంటారు, ISO 9001 సర్టిఫికేషన్ అని. ఇది ఎలా ఇస్తారంటే మనం ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రావండి. ISO 9001 సర్టిఫికేట్స్ అనేది మన యొక్క స్టాండర్డ్స్. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడే మనకు ISO 9001 సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. అంటే మన కంపెనీ చూడండి, మన కంపెనీ యొక్క ఎవరైతే MD ఉన్నారో, సో అతని పేరు విజయ్ భాయ్ పటేల్. ఇతను వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ ఇచ్చారు, అదే మనకు బోర్డ్ మెట్రిక్స్. అంటే అతను ఒక బేసికల్ ఒక చార్ట్ అకౌంటెంట్ అండ్ ఈజ్ ఏ అడ్వకేట్ అండ్ ఒక నెట్వర్కింగ్ లో ఒక 40 ఇయర్స్ నుంచి నెట్వర్కింగ్ లో ఉన్నారు. అంటే ఇన్ అండ్ అవుట్స్ ఒక నార్మల్ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి ఒక హై క్లాస్ వ్యక్తి వరకు అతనికి ఏం అవసరం ఉంటుంది, అతని రిక్వైర్మెంట్ ఏంటి, ప్రతిదీ కానీ అంటే మనకు చెప్పగానే ఈవెన్ మన ఇంట్లో మన ఫాదర్ మా కూడా మనకు కొన్ని ఇవ్వరండి. అలాంటిది ఇక్కడ మన యొక్క విజయ్ భాయ్ పటేల్ గారు మనకేం కావాలనో అతను ముందే ఆలోచించి చాలా చాలా తీసుకురాబోతున్నాడు. ఇంకా మీరు మేబీ నీకు నెక్స్ట్ సెషన్ లో కూడా రేపు కానీ ఎల్లుగా వింటే ఇంకా కూడా అప్డేషన్ వస్తాయి. అది కూడా మీకు లాస్ట్ మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మనము పేజాల్ బ్యాంకింగ్, టెల్లర్ మిషన్ ఇవన్నీ కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అసలు మన టూర్ ప్యాకేజ్ అన్నాం కదా, ఈ టూర్ ప్యాకేజ్ ఏమేమి ఇస్తున్నాము అంటే కనుక ఇక్కడ మనం ఇచ్చేది ఫస్ట్ వన్ గోవా. ఇది వచ్చేసి మనకు 12,600లో మనకి ఏంటంటే 4 nights 4 days 3 nights ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. 3 nights 4 days. అదేవిధంగా నెక్స్ట్ థాయిలాండ్ అంటే కనుక మనకు 4 nights 5 days ఇస్తున్నాము. ఇది కూడా జస్ట్ 12,600లో 1 person అండి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనము గ్యాంగ్టాక్ సిక్కింలో ఉంటుంది. ఇది కూడా మనకు 3 nights 4 days. సో ఎక్స్ట్రాడినరీ అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏవైతే ఇస్తున్నారో ఇక్కడ మనకు సైట్ సీయింగ్ ఉంటుంది, అదేవిధంగా పికప్ డ్రాప్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఎక్స్ట్రాడినరీ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు మనం వింటున్నది ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ అన్నాం. సో ఈ బిజినెస్ లో నేను ఎలా స్టార్ట్ చేయాలి అని కొత్త వాళ్ళకి మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా కంపెనీ ఏంటంటే డిఫరెంట్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్ తీసుకొస్తారు. మీరు ₹1,00,000 కట్టండి, మీరు ఇద్దరిని జాయిన్ చేయించండి, ఒక 10 లక్షలు ఇలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డబ్బుతోని రొటేషన్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి మై ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే బోర్డ్ మై ట్రిప్ లో నేను ఒక 799 తోని కూడా రావచ్చు. అది అంటే 1 PV అంటాం. ఇక్కడ PV అంటే కన్ఫ్యూజన్ లేదండి, పాయింట్ వాల్యూ అంటాం. మనం ఏవైతే రూపీస్లో కొలుస్తున్నామో సో ఇది ఏంటంటే PV అనేది మనకు ఒక పాయింట్ వాల్యూ రూపంలో మనం కొలుస్తాం దీన్ని. మెజర్మెంట్ అనేది PV రూపంలో మెజర్ అవుతాయి. అంటే మనకు వచ్చే అమౌంట్ అనేది కూడా PV రూపంలో వచ్చి మనకు క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్యాకేజ్ ఈస్ 1 PV అంటాం. 799 తోని కానీ లేదా 1499 తోని కానీ మనం ఎంటర్ అవ్వచ్చు. చూడండి ఎంత ఈజీ అండి. ఒక బిజినెస్ ఇది నేను చెప్తున్నాను, దాదాపు కొన్ని కోట్ల విలువ చేసే బిజినెస్ అండి. అంటే ఈవెన్ ఇక్కడ 799 తోని వచ్చి కూడా ప్రతిరోజు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షల్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 799 తోని వచ్చి కూడా ఈరోజు అంటే అంత చక్కటి బిజినెస్ మనకు ఉంది అంటే కూడా ఇక్కడ వచ్చి డెఫినెట్లీ వాళ్ళ యొక్క గోల్స్ అచీవ్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బోర్డ్ మ్యాట్రిక్. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు 10 PV అంట మనము. ఇది మనకు 10 PV అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్. సో వీటి ద్వారా కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఏంటి నాకు వాటి ద్వారా ఎంటర్ అవుతే నాకేంటి లాభం అనుకుంటే ఇంకా ముందు వెళ్దాం. నెక్స్ట్ ఈ ఏంటి 799 రూపీస్లో కూడా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. జనరల్గా ఏమవుతుంది, 799 కట్టామా అయిపోయింది అనుకుంటాం. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఈవెన్ మీకు 799 వచ్చినా కానీ ఒక థాయిలాండ్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నట్టు మీకు 500 BMI వ్యాలెట్ ఇస్తుంది. అదేవిధంగా మీరు డైలీ కనుక మీరు ఓపెన్ చేసి కనుక క్లిక్ చేస్తే డైలీ మీకు టాస్క్లో కూడా ₹3 చెప్పి 250 రోజులు ₹750 అమౌంట్ కూడా వస్తాయి మై ఫ్రెండ్స్. నెక్స్ట్ లైఫ్ టైం మనకు ఏవైతే బీవీ ట్రాన్సాక్షన్ పేజాల్ యాప్లో ఉంటాయో అవి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కాకుండా మళ్ళీ ఇంకో బ్యూటీ ఏంటంటే
దీంట్లో మనం పార్టిసిపేషన్ చేయొచ్చండి, లక్కీ డ్రా పార్టిసిపేషన్స్. సో ఈ లక్కీ డ్రా పార్టిసిపేషన్ ఏంటంటే ఇది చాలా ట్రెండింగ్ ఉందండి. బోట్ మై ట్రిప్లో ప్రతి ఒక్కరు, కొంతమంది అయితే లక్కీ డ్రా గురించే జాయిన్ చేయడం చాలా ఉంటారు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మనము 100 రూపీస్తో లక్కీ డ్రా పార్టిసిపేట్ అవుతే 25,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి అడగచ్చు మీరు, లేదు సార్ నేను 100 రూపాయలు నేను పెడతా ఉంటే మరి నా పరిస్థితి ఏంది, 100 నాకు రాలేదు అనుకుందాం అనుకుందాం. మీకు రాకపోయినా నష్టం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరైతే లూజర్ ఉంటారో వాళ్ళకి కూడా తిరిగి వాళ్ళకి అమౌంట్ ట్రావెల్ వ్యాలెట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత చక్కగా ఎక్కడైనా ఉందా మై డియర్ ఫ్రెండ్స్? సో అది ఓన్లీ మన బోర్డ్ మై ట్రిప్లో ఉంది. రీసెంట్లీ జస్ట్ నేను మన 3rd of June నేను కూడా లక్కీ డ్రాలో 25,000 నేను గెలుచుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో రియల్లీ రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే జస్ట్ నేను ఎవ్రీడే మార్నింగ్ 6 to 6:15 వరకు 250 మెంబర్ పార్టిసిపేట్ అవ్వచ్చు. అంటే 6 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల్లో 250 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇమ్మీడియట్లీ సిస్టమ్ జనరేటర్ లక్కీ డ్రా, ఇక్కడ ఎవరి ప్రమేయం ఉండదు, మనం బై సిస్టమ్ జనరేటర్ లక్కీ డ్రా అవుతుంది. 25,000 రూపాయలు మనకు ఉదయాన్నే మన వ్యాలెట్లో కనిపిస్తాయి, ట్రావెల్ వ్యాలెట్లో. సో ఎంత బ్యూటీ అండి. సో అదేవిధంగా మీరు 1499 కూడా మీరు ఎంటర్ అవుతే కనుక కంపెనీ ఏం చేస్తుందంటే, సో డబ్బులు అనేది మనకు రిటర్న్గా ఇస్తుంది. అంటే ఎలాగంటే 1499 మనకు మొరింగా అనేది ఒక 32B+ మొరింగా అనేది దాదాపు మంచి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, అది మనకు ఫ్రీగా ఇస్తుంది. లేదా మనకు 32B+ అనేది ఇది రెండు ప్రజెంట్గా మాత్రం మనకు 1+1 ఆఫర్ కింద 2 ప్రోడక్ట్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఏంటంటే మనకు 1499 దాదాపు 3,000 రూపీస్ ప్రొడక్ట్ వస్తుంది. నెక్స్ట్ అదే మాదిరిగా మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ మన వ్యాలెట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ మనం కట్టిన డబ్బులకి అదనంగా ఇవ్వడం కాకుండా మళ్ళీ మనకు 500 రూపీస్ మన వ్యాలెట్లో ఇవ్వడం జరగనేది రియల్లీ రియల్లీ ఎక్స్ట్రాడినరీ, చాలా బ్యూటీ అండి. నెక్స్ట్ ఏంటి అసలు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, ఓకే బాగానే ఉంది. సో నాకేం బెనిఫిట్స్? మీరు అంటున్నారు 799తో కూడా మీరు కోటేషన్ అవ్వచ్చు అంటున్నారు కదా. సో నేను ఎలా కోటేషన్ అవ్వాలి, నేను ఎలా ఒక రిచ్నెస్లో ఉండాలి, ఎలా నేను డబ్బులు సంపాదించాలి అని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఆ యొక్క క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనము డబ్బు అనేది ఊరికే రాదని చెప్తా ఉంటారు. ఎస్ కరెక్ట్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే డబ్బు అనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనము చేసే పని మాత్రం ఒకటే, కానీ మనకు 8 రకాల బోనస్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవి ఏంటి ఒక్కొక్కటి డీటెయిల్గా వెళ్దాం. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ స్పాన్సర్ బోనస్. ఇది స్పాన్సర్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక మంచి మూవీ చూశారు, లేదా ఒక మంచి రెస్టారెంట్ వెళ్ళారండి. మీరు ఏం చేస్తారు, పలానా రెస్టారెంట్ చాలా బాగుంది, పలానా మూవీ చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రిబుల్ R వచ్చింది, లేదా ఇంకోటి డీజే ఉండొచ్చు, ఏదో ఒక సినిమా చూశారు. ఆ సినిమా బాగుందని చెప్పేసి కనీసం మనకు 10 మంది చెప్తాం కదా, ఒపీనియన్ తీసుకుంటాం కదా. అయితే ఎవడన్నా మనకు ఆ యొక్క నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మనకు ₹1 వేస్తాడా? సింగిల్ రూపీ కూడా వేయడు. అదేవిధంగా మీరు ఒక జేసీ బ్రదర్స్కో ఎక్కడికో వెళ్తారు, అక్కడ మీరు ఒక డ్రెస్ తీసుకుంటారు, ఒక సారీ తీసుకుంటారు కావచ్చు, గోల్డ్ తీసుకుంటారు కావచ్చు. మీరు ఏం చెప్తారు, ఆ యొక్క జేసీ బ్రదర్స్ బాగుందని చెప్తారు. కానీ జేసీ బ్రదర్స్ మనకు ₹1 ఇస్తాడా? ఎవ్వరు ఇవ్వరు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన విషయాన్ని ఎప్పుడైతే మనము ట్రావెల్ ప్యాక్ తీసుకొని ఒక డెస్టినేషన్ వెళ్ళామో, ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాము, December 31st మేము ఒక 5 మెంబర్స్ అనుకున్న వ్యక్తులము 36 మంది మేము వెళ్ళాము. సో అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడైతే థాయిలాండ్ వెళ్ళొచ్చామో ఎక్స్ట్రాడినరీ ట్రిప్, నాకు చాలా బాగా నచ్చింది. సో అప్పుడు నాకు అనిపించింది, నాకు నచ్చిన విషయాన్ని నేను చెప్పాలి కదా. ఎస్, చెప్తే నాకు డబ్బులు వస్తాయి కదా. ఆ విషయంలో నేనేం చేశాను, నాకు తెలిసిన వాళ్ళని ఒక రూపంలో, అంటే ఇక్కడ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏంటంటే ఏదో మీకు ఏదో సమ్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి, ఇదేదో చైన్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది అనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఇది హైపర్ బైనరీ సిస్టమ్. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే లెఫ్ట్ ఆర్గనైజేషన్ 1 అన్నాం, రైట్ ఆర్గనైజేషన్ 2. సింపుల్, ఎక్కువ కన్ఫ్యూజ్ లేదండి. సో అంటే నాకు నచ్చిన విషయాన్ని నేను ఇద్దరి వ్యక్తులకి పరిచయం చేస్తున్నాను, సింపుల్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మన ఇద్దరు వ్యక్తులు మనం పరిచయం చేస్తున్నామో
ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది, ఇందాక మనం అనుకున్నాం కదా 799 తోని కనుక వస్తే మనకి ఎంత, ఇక్కడ 1 PV అన్నాం. 1 PV అంటే మనకు ఎంత రూపీస్ అంటే 50 రూపీస్ మనకు డబ్బులు వస్తాయండి. 50 రూపాయలు ట్రావెల్ ప్యాంట్లో వస్తాయి. ఓకే, అదే విధంగా నేనేం చేశాను, ఒక నాకు నచ్చింది, నేను ట్రావెల్ ప్యాక్ తీసుకున్నాను. దట్ ఈస్ 10 PV అండి. 10 PV అంటే మనకేంటంటే 10 PV అంటే 10 PV ఇంటూ 50 రూపీస్ అంటే ఎంతండి, 500 రూపాయలు. అంటే నాకు నచ్చిన విషయాన్ని గనక నేను ఒక 799 ద్వారా ఒక 10 మంది గనక చెప్తే నాకు వచ్చే అమౌంట్ 500 రూపీస్ అండి. అదే రకంగా ఇదే నేను ఒక 12,600 ద్వారా గనక నేను ఒక 10 మంది చెప్పాను అనుకోండి, నాకు 10,000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. 10,000 రూపాయలు ఏంటి నాకు, ట్రావెల్ వాటిలో 5,000 రూపాయలు నాకు స్పాన్సర్ బోనస్ కింద ఇస్తుంది. ఎంత బ్యూటీ అండి. అంటే మనకు ఇష్టమైన విషయాన్ని మనకు చెప్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కానీ, విజయభాయ్ పటేల్ కానీ, మనకు ఎవరైతే స్పాన్సర్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మోహన్ బాబు నువ్వు ప్రమోట్ చేయని వాళ్ళు చెప్పరు. మనకు నచ్చితేనే మనం చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ 163 మంది మెంబర్స్ కూడా రేపు పొద్దున మీరు చేసే పని కూడా ఇదే. మీకు నచ్చితేనే మీరు చెప్పండి. ఇక్కడ ఎవ్వరి బలవంతం కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే మనకు నచ్చిన విషయాన్ని మనం సినిమా కావచ్చు, ఒక షాపింగ్ చెప్తున్నామో, ఇక్కడ ఏంటంటే మన ద్వారా మేబీ మీకు డబ్బులు అవసరం ఉండకపోవచ్చు, కానీ మనకు బయట చాలా మంది కూడా మనీ నీడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వచ్చు. మేబీ వాళ్ళ కనుక అది కరెక్ట్గా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతే మేబీ రేపు పొద్దున వాళ్ళకి ఒక మంచి అసెట్ లాగా క్రియేట్ కావచ్చు. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ స్పాన్సర్ అంటే నేను ఎప్పుడైతే నాకు నచ్చి నేను వేరే వాళ్ళు చెప్పానో దాన్ని మనం స్పాన్సర్ అంటాము. ఆ స్పాన్సర్కి మనకి ఏంటంటే ఈచ్ పీవీకి 50 రూపీస్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టీమ్ బోనస్. ఓకే, ఎస్, బాగానే ఉంది. ఇందాక అనుకున్నాం కదా, నేను ఇద్దరిని వ్యక్తిని పరిచయం చేసుకున్నాను. దాన్ని మనం ఏమనుకున్నాం, ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2. అయితే ఎప్పుడైతే ఈ యొక్క హైపర్ బైనరీ సిస్టంలో ఇద్దరు వ్యక్తులు కనుక లెఫ్ట్ వైపు రైట్ వైపు కనుక అంటే మనం పేరింగ్ అవుతుందో, ఇమ్మీడియట్లీ ఈచ్ 1 PVకి 100 రూపీస్ అండి టీమ్ బోనస్. 100 రూపీస్ అంటే ఒక లెఫ్ట్లో ఒక 719 వ్యక్తిని పరిచయం చేశాను, రైట్లో 719 వ్యక్తిని పరిచయం చేశాను, నాకు ఇమ్మీడియట్లీ 100 రూపాయలు రావడం జరుగుతుంది. అదే గనక నేను గనక ట్రావెల్ ప్యాక్లో అంటే లెఫ్ట్లో ఒక ట్రావెల్ ప్యాక్ వేశాను, రైట్లో ఒక ట్రావెల్ ప్యాక్ వేశాను, నాకు ఎంతండి, 10 × 100 అంటే 1000 రూపీస్ వస్తుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ చెప్పాను స్పాన్సర్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్పాన్సర్, మీకు లెఫ్ట్లో ఉన్న పర్సన్ మీరే స్పాన్సర్ చేశారు, రైట్లో ఉన్న స్పాన్సర్ మీరే అయింది అనుకోండి, ఇక్కడ 1000 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ ఎంతండి, నెక్స్ట్ ఇక్కడ 1000 రూపీస్ పేరింగ్ మ్యాచ్ అంటే 2000 రూపాయలు వస్తుందండి. సో ఇలా మనము ఒక రోజులో ఎంత సంపాదించుకోవచ్చు అంటే మనము 750 పేర్స్ వరకు ఒక రోజులో మ్యాచింగ్ తీసుకోవచ్చు, 75,000 రూపాయలు. సో ఈవెన్ ఇక్కడ మనకున్న లీడర్స్లో కొంతమంది కూడా ఈవెన్ డైలీ కూడా ఈ మ్యాచింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో 75,000 కూడా తీసుకుంటున్నారు. అంటే చూడండి, ఈ సెకండ్ ఇన్కమ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్. ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఈ థర్డ్ ఇన్కమ్. ఎందుకు నేను ఇష్టమైనది అంటున్నంటే, ఇక్కడ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము 1 PVలో కనుక ఉంటే ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే మనం డైరెక్ట్ రిఫర్ చేస్తామో వాళ్ళకు వచ్చే మనం టీం ద్వారా ఉన్న ఇన్కమ్కి పైన మనకు 5% వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 799లో ఉన్నారు, ఒక వ్యక్తిని మీరు కింద మీ డౌన్ లైన్లో మీకు లెఫ్ట్లో కావచ్చు రైట్లో కావచ్చు మీరు పరిచయం చేసి అనుకుందాం. ఆ పర్సన్ చాలా మంచిగా ఒక ఎక్సలెంట్ వేలో ఒక లీడర్షిప్లో తీసుకొని అతనికి నచ్చింది కాబట్టి చేసుకుంటా వెళ్తున్నాడు. అతనికి ఒక డైలీ 10,000 వచ్చింది అనుకుందాం. మీరు ఎప్పుడైతే మీరు పరిచయం చేసిన వ్యక్తి కనుక 10,000 వస్తే అతని ద్వారా మీకు 500 రూపీస్ వస్తుందండి. అది ఎప్పుడు మీరు 1 PVలో ఉంటే. అయితే మీరు కనుక మీకు నచ్చింది బిజినెస్, ఎస్ నేను ఎట్లాగూ బిజినెస్ చేస్తున్నాను, నేను ఎందుకు రిటైల్ తీసుకోవాలి, హోల్సేల్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు 12/6 ప్యాకేజ్ కనుక అప్గ్రేడ్ అయ్యారో అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ అదే వర్క్ అండి. మళ్ళీ వర్క్ కూడా ఏం వేరే ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు.
జస్ట్ మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు, మీకు వచ్చే ఇన్కమ్ 25% అండి. అంటే 10,000 రూపాయలు కనుక మీరు పరిచయం చేసిన వ్యక్తి కనుక సంపాదిస్తే అతని ఇన్కంలో నుండి మళ్ళీ మీరు అనుకోవచ్చండి, అతని ఇన్కమ్ అంటే మళ్ళీ 10,000 నుంచి ఏం కట్ కాదు. అతనికి వచ్చిన ఇన్కమ్ 10,000 అతనికే వెళ్తుంది. అది కాకుండా మనకు వచ్చే ఇన్కమ్ 2,500 రూపాయలు మనకు వస్తుందండి. ఎంత బ్యూటీ అండి. అంటే మనం పరిచయం చేసిన వ్యక్తి అతనికి ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఎక్కడా కానీ ఇక్కడ మనకు మ్యాచింగ్ లేదండి. ఎక్కడా కానీ మనకు మ్యాచింగ్ లేదు. అంటే ఈవెన్ మనకు లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఒక పర్సన్, మనం తీసుకొచ్చిన పర్సన్ ఒక డైమండ్ లాంటి వ్యక్తి అయి ఉంటే గనక జస్ట్ అతని ద్వారా కూడా మీరు డైలీ ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్ట్ వ్యక్తి అంటే మన బోర్డ్ మై ట్రిప్. 25% అండి. అతను ఎంత అమౌంట్ అని తీసుకొనివ్వండి, ₹1,00,000 తీసుకుంటే స్ట్రేట్ అవే 25,000 రూపాయలు మీ అకౌంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ 6 తర్వాత మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇంత మంచి బ్యూటీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రివార్డ్స్. సో ఇది కూడా ఏంటంటే రివార్డ్ అంటే మనకు చాలా మంది ఎలా ఉంటుందంటే మామూలుగా కొన్ని కంపెనీస్లో ఎలా రివార్డ్స్ విషయాన్ని చూసుకుంటే కనుక అంటే వాళ్ళకు సడన్ టార్గెట్ పెడతారండి. ఏంటి సార్, మీరు పలానా 1 మంత్లో చేయాలి, మీరు 1 మంత్లో ఈ యొక్క పీవీ చేస్తేనే మీకు రివార్డ్ వస్తుందండి, లేదా ఒక 90 డేస్లో చేస్తేనే మీకు పీవీ వస్తుందండి, ఈ యొక్క రివార్డ్ వస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే లోపల ఒక తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. సో మనం ఎప్పుడైతే మనం టెన్షన్గా ఫీల్ అయ్యి కనుక మనం వర్క్ చేస్తే మనకేమవుతుందంటే మనము రాంగ్ రూట్లో కావచ్చు, షార్ట్ కట్ మెథడ్లో కావచ్చు, అదేవిధంగా ఒక వ్యక్తిని మభ్యపెట్టి కావచ్చు, ఏదో రకంగా చేసి నా టార్గెట్ కావాలి అని మనం ఏం చేస్తున్నామంటే ఒక వాడిని మోసం చేసి ఏదో చేసి మనము ఈ పీవీలు అనేది సమకూర్చుకోవడం జరుగుతుంది. జనరల్గా జరిగే సిస్టమ్. ఎందుకు కొన్ని సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే మెయిన్గా వాళ్ళు ఒక సర్టెన్ టైం ఇవ్వడం వల్ల దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రాంగ్ రూట్లో వెళ్ళి చేసే పనులు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన యొక్క బోర్డ్ మై ట్రిప్లో ఉన్న బ్యూటీ ఏంటంటే లైఫ్ టైం. ఇక్కడ చూడండి పైన లైఫ్ టైం రివార్డ్స్. మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చారు, హ్యాపీ, నో ప్రాబ్లం. మీకు ఇష్టమైనప్పుడే మీరు నిద్రలేండి. మీరు 1 మంత్ పడుకుంటారా, 1 ఇయర్ పడుకుంటారా, ఎస్, మీకు వన్ సైడ్ టీం వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యి అదర్ సైడ్ చేసుకున్నా కానీ మీకు ఇన్కమ్ మ్యాచ్ అయిపోయి లైఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మీకు 500 పీవీ మ్యాచ్ అయిందో 15,000 రూపీస్ మీ అకౌంట్లో ఇమ్మీడియట్లీ పడుతుంది 6 o'clock. అదేవిధంగా 1500 పీవీ కనుక మ్యాచ్ అవుతే, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కడ కానీ టైం లిమిట్ లేదు, లైఫ్ టైం. సో ఆరామ్సే ఎప్పుడైనా కానీ మీకు 1,500 అయిందా మీ అకౌంట్లో 50,000 రూపాయలు పడుతుంది. అదేవిధంగా 5,000 అయిందా 1,00,000 రూపీస్. ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ ఆల్మోస్ట్ 50 లక్షలు కూడా దగ్గరలో ఉన్నారు. సో నేను ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, సో మనకి ఏంటంటే ఇక్కడ తీసుకునే రివార్డ్ ఉంటుంది. సో ఈ రివార్డ్స్లో ఓన్లీ ఈ రివార్డ్స్ ఇన్కమే మనము 5,25,00,000 తీసుకోవచ్చండి. ఎస్, మనం విన్నది అక్షరాల నిజం. ఇక్కడ మనము 5,25,00,000 ఓన్లీ మన రివార్డ్స్ పైన తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ బోనస్. సో అంటే మనం చేస్తున్న క్రమంలో మన యొక్క క్లబ్ అనేది మన యొక్క గ్రేడ్ చేంజ్ అవుతుందో, ఎప్పుడే కానీ మనము ఒకటే ప్లేస్లో ఉంటే కూడా మనకు నచ్చదండి. అంటే మనము మన యొక్క అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో దాని ద్వారా మనకి ఏంటంటే బ్రోంజ్, దాని ద్వారా నెక్స్ట్ సిల్వర్. ఎప్పుడైతే మనం ఒక 10 లెఫ్ట్లో అండ్ 10 రైట్లో కనుక అవుతే మనం బ్రోంజ్ నుండి సిల్వర్ ఎంటర్ అవుతామండి. ఎప్పుడైతే సిల్వర్ అవుతామో మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎస్, ఇక్కడ చూడండి కంపెనీ ఎంత బ్యూటీ అంటే ఈవెన్ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ గోల్డ్ మెంబర్స్ వాళ్ళకే ఈ యొక్క లీడర్షిప్ బోనస్ ఇచ్చేవాళ్ళండి. కానీ కంపెనీ కూడా ఇంకొంచెం డీప్గా ఆలోచించి ఎస్, సిల్వర్ వాళ్ళకు ఎక్స్పెండిచర్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, వాళ్ళకు కూడా టీమ్ మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ తిరగాల్సి ఉంటుంది అని కంపెనీ ఏం చేసిందంటే
మనం సిల్వర్ నుండి కూడా మనకు 1% లీడర్షిప్ బోనస్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకు అప్ టు 5% వరకు మనకు లీడర్షిప్ బోనస్ ఇస్తుంది. నెక్స్ట్ రాయల్టీ కూడా. రాయల్టీ జనరల్గా ఎవరికి ఇస్తారండి? ఆథర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ మన కంపెనీ మనకు రాయల్టీ బోనస్ ఇస్తుంది. సో ఇంత చక్కటి ఇన్కమ్స్ అనేది రియల్లీ అదొక బోర్డ్ మై ట్రిప్ లో ఉంది. నెక్స్ట్ వన్ మోర్ రీపర్చేస్ బోనస్ అండి. ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ మనం ఒక ఇన్కమ్. ఎందుకంటున్నా అంటే మనము ఏదైతే మనం పేజా ల్యాబ్ ద్వారా ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా మన ఆర్గనైజేషన్ 1 ఆర్గనైజేషన్ 2 ద్వారా మ్యాచ్ అయ్యి మనకు దీని ద్వారా కూడా మనకు ఒక ఇన్కమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏంటి మనం ఇన్ని రకాల బిజినెస్ మనకు దాదాపు ఏమనుకున్నాం, స్పాన్సర్ బోనస్ లో అన్లిమిటెడ్ వస్తుంది, టీమ్ బోనస్ లో 5,000 నుంచి 75,000, డైరెక్ట్ రిఫరల్ బోనస్ లో అన్లిమిటెడ్, రివార్డ్స్ లో 6.91 crores, క్లబ్ బోనస్ 11.11 crores. ఇలా మనకు ప్రతి అంటే మనం చేసే వర్క్ ఒకటే, కానీ మనము ఏదైతే ఉంటుందో 8 రకాల బెనిఫిట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్న ప్లేస్ ఏంటంటే దట్ ఈస్ ద నన్ అదర్ దెన్ బోర్డ్ మై ట్రిప్. నెక్స్ట్ ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా ఫస్ట్ చెప్పినప్పుడు పేజాల్ ఏంటి అసలు పేజాల్ యాప్? ఇది ఏంటంటే మనకు చెప్పాలి అంటే మన భాషలో చెప్పాలంటే మనకి ఈజీగా అర్థం కావడానికి మనం ఏదైతే డైలీ యూజ్ చేసుకున్నటువంటి యొక్క యాప్స్ ఉన్నాయో అది లైక్ పేటిఎం కావచ్చు, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పేలే కావచ్చు, అలాంటి విధంగా ఇది పేజాల్ యాప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే దాదాపు ఒక 150 రకాల యొక్క వస్తువుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక జొమాటో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుందాం. సో అంటే జస్ట్ మన పేజాల్ యాప్ ద్వారా కనుక మనం పర్చేజ్ వాళ్ళకు మన ఎక్స్పెండిచర్ చేస్తామో దానికి కూడా బిల్లులు వస్తాయి. అదేవిధంగా మనం సూపర్ మార్కెట్ వెళ్తాం కదండి, రత్నదీపో లేకపోతే మనకు మోర్ సూపర్ మార్కెట్, ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా, ఈవెన్ దాంట్లో పర్చేజ్ చేసినా కానీ మనకు అమౌంట్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అందరూ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు బిగ్ బాస్కెట్. సో ఈవెన్ బిగ్ బాస్కెట్ లో చేసినా కానీ అంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ తో మనం టైప్ ఉన్నాం. ఆదిదాస్ మీరు చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ బ్రాండ్, ప్యాంటలూన్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అదే విధంగా రీఛార్జ్ మనం ఏమవుతుందంటే రీఛార్జ్ చేసుకుంటే మనకు రూపాయలు కట్ అవుతాయి, 5 రూపీస్ 2 రూపీస్. కానీ ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ మన రీఛార్జ్ చేసుకుంటే మనకు డబ్బులు తిరిగి వస్తాయి. అదేవిధంగా మనము ఈ రోజులో తనిష్క్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇక్కడ చూస్తే ఒకటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంత మంచి బ్రాండ్స్ మనకు మన కంపెనీ టైప్ ఉందంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే మనము అన్ని లీగల్ పరంగా యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ పరంగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కంపెనీస్ కూడా మనము పర్చేజ్ చేసుకోవడానికి కావచ్చు, ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే సింపుల్ ఒకటే ఏంటంటే మనం ఇచ్చేటువంటి సర్వీసు మనకు ఉన్నటువంటి ఒక లీగల్ పరంగా. నెక్స్ట్ ఏంటి, ఇంకా దాంతో పాటు మనకు 1 సెంటర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, చాలా ఎక్స్ట్రాడినరీ. ఒక మన షాంపూస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని బ్యూటీ కేర్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు. దీంట్లో మనకు బై 1 get 1 కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా షాంపూస్, అదేవిధంగా ఇంట్లో మనం ఏవైతే మనం క్లీన్ చేసుకునేటువంటి అవి కూడా చాలా రీజనబుల్. ఇవి చూసుకుంటే ఆనియన్ షాంపూ అయితే మేము ఇంట్లో వాడుతున్నాము, అంటే కొన్ని ప్రొడక్ట్స్ మేము వాడుతున్నాము, చాలా ఎక్స్ట్రాడినరీగా మనకు రిజల్ట్ ఉంది, చాలా ఆర్గానిక్ వేలో ఉన్నాయి. నెక్స్ట్ ఇది హెల్త్ ప్రొడక్ట్స్ అండి, ఇది రియల్లీ ఎక్స్ట్రాడినరీ హెల్త్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క అంటే నేను ఫస్టే మొదలు చెప్పాను, మన బోర్డు మై ట్రిప్ లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో అందులో భాగంగానే ఇక్కడ ఏంటి మనకు హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇది 32B+. ఇది ఏంటంటే మనకు ఒక ఇది ఒక జ్యూస్ అండి, అంటే దాదాపు ఒక 28 రకాల ఒక ఫ్రూట్స్, అంటే ఆ ఫ్రూట్స్ లో మనకు రాజ్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివీస్ అన్ని, అంటే ఒక మంచి హై క్లాస్ హై రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్, అంటే జనరల్ వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఒక జ్యూస్ రూపంలో ఇస్తారు మనకు. ఇది ఏంటంటే దీని ద్వారా మనకి ఏంటంటే అది నేను పర్టికులర్ గా క్లెయిమ్ మాత్రం చేయను, ఇది జరుగుతుంది అది జరుగుతుంది కాదు. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సినటువంటి ఫుడ్ మనం ఇస్తున్నామో, మన బాడీకి కావాల్సిన మన టిష్యూస్ ఏవైతే ఇస్తున్నామో అది ఇచ్చే రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో అంటే మనము 32 రకాల ఫ్రూట్స్ తినాలంటే ఎంత కష్టం అండి. సో అలాంటిది ఓన్లీ ఈ ఏదైతే 32B+ ఉందో దీని ద్వారా మనం ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి యొక్క జ్యూస్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొంతమంది చెప్తున్నారు, సార్ నాకు షుగర్ నాకు లెవెల్ అయిపోయింది సార్,
నాకు అదేవిధంగా నాకు థైరాయిడ్ తగ్గిపోయింది సార్. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నా పర్సనల్ తీసుకుంటే నాకు కూడా ఇంతకుముందు గౌట్ అని ప్రాబ్లం ఉండే గౌట్. సో దాది నాకు తగ్గిపోయింది నొప్పులు అనేది. సో డిఫరెంట్. అదేవిధంగా మనకు డైజెషన్ అండి. ఇదైతే మనకు ఎవరికైతే ఇస్తున్నామో చాలా అంటే ఈ రోజు చూసుకుంటే కనుక మనం ఈవినింగ్ లేకపోతే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ తింటున్నాము. మనం తెలుసో తెలియకో ఆ ఫుడ్ విషయంలో చాలా మిస్టేక్ చేసుకుంటున్నాం. సో దానివల్ల మనకు ఎసిడిటీ ఫామ్ అయ్యి చాలా మంది కూడా దీంతో ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటిది ఎప్పుడైతే ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ మనం తీసుకున్నామో ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. ఇది ఇక్కడ కూడా మన దాంట్లో మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్గానిక్ వేలో జరిగినది. అన్ని కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ 6B కేర్, అదేవిధంగా పచోమాచ్, ఇది కూడా వెరీ 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 చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఎందుకంటున్నంటే ఇది నేను రీసెంట్లీ మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను. చాలా ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు చూసుకుంటే కనుక ఒక డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఒక డిఫరెంట్ హాస్పిటల్స్ కావచ్చు, మీరు అనుకోవచ్చు కాన్స్టిపేషన్ అనేది చాలా చాలా బిగ్ బిగ్ మేజర్ బిజినెస్ అండి డాక్టర్స్ కి. ఎందుకంటే మనము తెలుసో తెలియకనో మనం ఏం చేస్తుందంటే జంక్ ఫుడ్ తింటున్నాము. అదేవిధంగా ఎక్కువ మైదా ఉన్న ఫుడ్ తింటున్నాము. బిస్కెట్స్ కావచ్చు, అదేవిధంగా మనం బన్స్ కావచ్చు, ఇవన్నీ పిజ్జా అట్లాంటివి తింటున్నాం. కాబట్టి మనకి ఏమైతుందంటే మనం వాటర్ సరిగా తీసుకోకపోవడము, వీటి వల్ల మన కాన్స్టిపేషన్ మలబద్ధకం అంటాం కదా. ఇది మనకు వినడానికి కొంచెం చిన్నగా అనిపించవచ్చు, ఇది మలబద్ధకమే అనుకుంటాం. కానీ ఈ మలబద్ధకంలోనే కాన్స్టిపేషన్ దానిపైన కూడా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అలాంటిది జస్ట్ మన యొక్క పచో మార్చ్ ఏదైతే ఉందో, ఇది ఇంకోటి చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనము ఇది తీసుకుంటే కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది అంటారు. కానీ ఇక్కడ పచో మార్చ్ ఏంటంటే మీరు ఒక జస్ట్ హాఫ్ స్పూన్ అండి, ఒక హాఫ్ స్పూన్ నైట్ టైంలో మీరు ఒక 7-7:30 అట్లా మీరు హాఫ్ టైం ఒక చిన్న స్పూన్ తీసుకొని మంచి గోరువెచ్చని వాటర్లో కనుక తాగేసారు అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ టోటల్ గా మీ యొక్క కడుపులో ఏదైతుందో పొట్టలో ఉన్నటువంటి మొత్తం చెత్త మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోతుందండి. ఇది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ఇది అయితే నేను ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ నేను కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకి దీని ద్వారా ప్రమోట్ చేసి కూడా నాకు బిజినెస్ అయిందండి. జస్ట్ ఇది పచోమాస్ ప్రోడక్ట్ వాళ్ళకి ప్రమోట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాను. నాకు కంపెనీ ఏవైతే ఇచ్చిందో, నాకు ఎప్పుడైతే నేను వారి అయ్యానో నాకు 25,000 వర్త్ ప్రోడక్ట్ ఇచ్చిందండి కంపెనీ. నేను వాడుతున్నాను. నాతో పాటు ఈ ప్రోడక్ట్ ను కొంతమందికి నా వెల్ విషర్స్ కి, నా ఫ్రెండ్స్ కి, వాళ్ళకి కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను. దాని ద్వారా నాకు వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ రిజల్ట్ ద్వారా నాకు బిజినెస్ రావడం జరిగింది. దాంతోపాటు నాకు ఆల్మోస్ట్ ఒక 10 నాకు ట్రావెల్ ప్యాక్స్ పడ్డాయి. చూడండి, ఒక చిన్న పచో మ్యాచ్ కూడా కెన్ చేంజ్ అవర్ బిజినెస్ అంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా తులసి ఆల్సో అండి. తులసి కూడా చాలా మీరు చూసుకుంటే కనుక మనం తులసి అంటేనే మనం కొన్ని సంవత్సరాల నుంచి కూడా తులసి పైన చాలా మందికి పంచ తులసి అంటాం. అలాంటిది ఇక్కడ ఈ తులసిలో కూడా దాదాపు ఒక 250 రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి జస్ట్ మీరు హాట్ వాటర్ లో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. హాట్ వాటర్ జస్ట్ 2 డ్రాప్స్ కనుక వేసుకుంటే ఇది ఒక యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నోని ఇస్ ఆర్ నోన్ ఫర్ నోన్ ఆల్. అసలు మనం చూసుకుంటే నోని అనేది వరల్డ్ ఫేమస్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా నోని అనేది మనకు చాలా ఫేమస్ అండి. అది కూడా మన సిస్టంలో వచ్చింది జస్ట్ మనకు ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ తోని. ఇది కూడా మనం ఒక 2 to 3 డ్రాప్స్ కనుక వేసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్రూస్ట్ కేర్. ఇక్కడ చూసుకుంటే మన చాలా మంది సోదరి మనులకి ఏంటంటే చాలా సంబంధించింది బ్రెస్ట్ క్యాన్సర్ ఈరోజు చాలా బిగ్ బిగ్ మనం ఫేస్ చేస్తున్నాం ఛాలెంజెస్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉంటుందో ఈ బ్రూస్ట్ కేర్ అనే ఈ యొక్క దీనిలో క్యాప్సిల్స్ లో ఉంటుంది. అదే విధంగా మనకు ఒక లిక్విడ్ రూపంలో ఆయిల్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ ఆయిల్ రూపం అప్లై చేసుకుంటామో వాటికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న గడ్డలున్నా కానీ తొలగిపోతాయి. అదే విధంగా మనకి ఈ క్యాప్సిల్ ద్వారా కూడా మనం కనుక రెగ్యులర్ క్యాప్సిల్స్ కనుక సోదరి మనం తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఏవైతే ఉంటుందో తెలియదండి. ఇది ఏంటంటే చాలా మంది కూడా మాట్లాడడానికి కూడా ఓపెన్ అప్ అవరు, ఏదో సమ్ ఇన్ఫీరియారిటీ లా ఫీల్ అవుతారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక డాక్టర్ గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది దాయకూడదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ కూడా మనకు అందరూ కూడా ఒక సోదరి మనలాగా ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి మీరు మీకు సంబంధించిన ఎవరైతే ఉంటారో ఒక ఫిమేల్ సోదరితో మీరు షేర్ చేసుకోండి. ఇక చాలా మంది ఫిమేల్స్ ఉన్నారు. సో ఈ బ్రూస్ట్ కేర్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ఇది కూడా మనకు తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే మనము
మొత్తం మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనం డాక్టర్కి వెళ్తాము. అప్పుడు సమ్ క్యాన్సర్స్ గిన్స్ చాలా చాలా అండి మనం చెప్తాం, మనం చూస్తున్నాం లైవ్ ఎగ్జాంపుల్ ఎంతో మంది చూస్తున్నాం. ఈ రోజులో బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి ప్రొడక్ట్స్ మనకు జస్ట్ చాలా తక్కువ ప్రైస్తో కూడా మనకు మన బోర్డ్ మ్యాన్ ట్రిప్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పవర్ ఎక్స్, ఇక్కడ పవర్ ఎక్స్ అంటే కూడా మనం అనుకోవచ్చు అంటే చాలా మంది ఈ రోజులో వయాగ్రా లాంటిది వాడుతున్నారు. సో ఇట్స్ అ డేంజరస్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే పవర్ ఎక్స్ అనేది అలాంటిది కాదు, ఒక మంచి ఎనర్జీ అదండి. సో ఇది ఎస్పెషల్లీ మేల్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక ఎనర్జీ పరంగా ఉండొచ్చు, మనకు ఒక మంచి యాక్టివ్గా ఉంటాము, దేని పరంగా అయినా కానీ చాలా యాక్టివ్గా ఉంటాం. సో ఇది మనకు ఒక పవర్ ఎక్స్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటి అసలు, ఇది మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ ఇంకా కూడా నేను ఎక్కువ పెద్ద మొత్తం చేయాలి. సో మన ఒక పార్ట్నర్షిప్, సో ఒక బిజినెస్ పార్ట్నర్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకోండి, ఒక మిస్టర్ టీ కావచ్చు అలాంటివి కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs రూపీస్ ఓన్లీ ఫ్రాంచైజ్ అమౌంట్ ఉంటుందండి. 3 to 4 lakhs రూపీస్ నాన్ రిఫండబుల్. కానీ ఇక్కడ మనకేంటంటే బ్యూటీ ఏంటంటే జస్ట్ 25,200 తీసుకుంటే కనుక ఒక ఏరియా పిన్ కోడ్ ఇస్తారు. ఆ ఏరియా పిన్ కోడ్ లో జరిగిన బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ లో జరిగిన బిజినెస్ కూడా మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఈ 25,200 కూడా మనం కంపెనీకి పే చేయట్లేదండి. దాంట్లో ఒక 12,600 ఏమో మనము ట్రావెల్ ప్యాక్ చేస్తాము. నెక్స్ట్ 12,600 ఏమో హెల్త్ ప్రొడక్ట్స్. అంటే చూడండి ఇక్కడ ఎక్కడ కానీ ఒక రూపాయి కూడా మనం కంపెనీ దగ్గర నిల్వ ఉంచట్లేదు, ఇమ్మీడియట్ తీసుకుంటున్నాము. ఎస్, ఇలా మనం అప్ టు కంట్రీ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా ఫ్రాంచైజ్ రిఫరల్ బోనస్ కూడా ఉంది. ఎస్, అంటే మనం ఎవరైతే మన అండర్లో కనుక మనం స్పాన్సర్ చేస్తామో వాళ్ళకు కూడా ఫస్ట్ స్పాన్సర్ పైన 25%, సెకండ్ స్పాన్సర్ 15%, థర్డ్ స్పాన్సర్ పైన 10%. ఇలా కూడా మనకు ఒక ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్ వస్తుంది మై ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఓకే, ఇదంతా బాగానే ఉంది సార్, మీరు బాగానే చెప్తున్నారు, మీరు ఏంటి అసలు మేము ఎలా సక్సెస్ అవ్వాలి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికి కూడా ఒకటే సక్సెస్ మంత్ర. మనం ఏదే కానీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఊరికే రావు. మనం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు కూడా, సారీ నేను ఏమనుకోవద్దు, నేను హార్ష్గా అంటున్నాని, చాలా మంది ఇక్కడ యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, డిఫరెంట్ మాధ్యమాల్లో ఒక 1 hour స్పెండ్ చేస్తలేమండి. మనం ఖచ్చితంగా చేస్తాం, 1 hour కాదు ఇంకా మోర్ దెన్ ఎంతో చేస్తాం. కానీ మన మిత్రులకు ఏమవుతుందంటే ఇక్కడ అదేమో మనను నాశనం చేసేటువంటి ఒక టూల్స్, కానీ ఇక్కడ మనం డెవలప్ చేసే టూల్స్ ఉన్నాయి మనకు. ఒక 1 hour మీరు ఒక మార్నింగ్ 6 o'clock 1 hour 1.5 hour చేయనివ్వండి, ఏం చెప్తున్నాము, కంపెనీ అప్డేట్స్ ఇస్తున్నాము. ఏం జరుగుతుంది కంపెనీలో, అసలు ఎలా సిస్టమ్ ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి. సో అదే విధంగా టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. టెక్నికల్ అసలు ఏంది, ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని ఆర్గనైజేషన్లో మనం ఏం చేయించామా, నాకు డబ్బులు నా జేబులో పడిందా, ఆ రోజు అతనికి రామ్ అంతే అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్ హోల్డింగ్, నేను ఒక జస్ట్ చేయి పెట్టి నడిపిస్తున్నాను, నాతో పాటు రండి అని చెప్పేసి. అంటే వాళ్ళు టెక్నికల్ పరంగా నేను ఆలోచిస్తున్నాను. నేను అంటే ఇక్కడ సిస్టమ్, అంటే ఇక్కడ ఒక మంచి లీడర్స్ ఉన్నారు మనకు. ప్రతి ఒక్కరు మార్నింగ్ టైంలో వాళ్ళ యొక్క మోటివేషన్ తోని ఒక లైఫ్ లో ఏది చేత కాదు ఏం చేయాలన్న పర్సన్ కూడా ఇక్కడ మీరు కొంతమంది లైవ్ వినొచ్చు, చనిపోదాం సూసైడ్ తీసుకుందాం అన్న వాళ్ళని కూడా బోర్డ్ మై ట్రిప్ మార్చేసింది. వాళ్ళు ఈరోజు అతను చనిపోదామని చెప్పి డిసైడ్ అయిన పర్సన్ కూడా అతను అప్పుల్లో నుంచి బయటికి వచ్చేసి ఈరోజు ఒక లీడర్ లాగా ఎదిగి ఇక్కడ అలాంటి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ను ఫాలో కావాలి. నాకు డబ్బులు రావట్లేదు అంటే ఎస్, డబ్బులు రావట్లేదు అంటే ఖచ్చితంగా మన ఎక్కడో ఫాల్ట్ ఉంది మనకు. కాబట్టి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే 6 గంటలకు ఏదైతే ఉందో మనం దీని ద్వారా ఏంటంటే కొంచెం ఉదయాన్నే లేస్తాము, మనం హెల్త్ పరంగా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకు మార్నింగ్ ఒక మంచి మోటివేషన్స్ ఉంటాయి మీకు. ఇక్కడ చూసుకుంటే కనుక ఏదో మీరు విన్నామా అని కాకుండా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క లీడర్ స్టోరీ ఉంటుంది. సో అదేవిధంగా ఒక మంచి మోటివేషన్ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మన లైఫ్ టర్నింగ్ కూడా అవుతుందండి, లైఫ్ అప్డేషన్స్ ఉంటుంది. ఎప్పుడే కానీ మనము ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాను కాకుండా లైఫ్ లో మనం అప్డేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి, లేదా మన లైఫ్ కూడా అవుట్డేటెడ్ అయిపోతుంది.
ఎక్కడైతే చాలా కంపెనీస్ అవుట్డేట్ అయిపోయాయో మనకు, అలా మనం అవుట్డేట్ అయిపోతాము. కాబట్టి మన మార్నింగ్ సెషన్ ఏవైతే ఉందో ఖచ్చితంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నా సబ్మిషన్ ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నో షార్ట్ కట్స్. కానీ ఒక జస్ట్ 1 అవర్ కనుక మీ యొక్క వాల్యుయబుల్ టైంని కనుక కేటాయించుకుంటే ఎస్ డెఫినెట్లీ ఇక్కడ ఒక్కొక్క పర్సన్ ప్రతిరోజు కూడా మినిమం 1000 రూపాయల నుంచి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు కూడా పర్ డే తీసుకుంటున్నారు. పర్ డే. మీరు ఇక్కడ విన్నది కూడా నిజమే, నేను చెప్పేది ఎక్కడా కానీ అబద్ధాలు లేవు. ఈవెన్ పర్ డే కూడా లక్షల్లో తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు, మన లైవ్ లో ఉన్నారు. కాబట్టి ఒక్కటే మై డియర్ ఫ్రెండ్, మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సిస్టమ్ని ఫాలో కావాలి. ఎప్పుడైతే సిస్టమ్ని ఫాలో అవుతామో మనకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. అదేవిధంగా 8 PM జూమ్ ఏంటి? సో ఇప్పుడు నాలాంటి లీడర్స్ చాలా మంది కూడా గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎక్కడో ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడో దాదాపు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక మిత్రులు ఎంతమంది ఉన్నారో ఆ మిత్రుల్లో మేబీ వాళ్ళు ఉన్నటువంటి ఒక దాంట్లో ఒక్క పర్సన్ మేబీ అతను ఒక లైఫ్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి నా యొక్క చిన్న సబ్మిషన్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన పని ఈ యొక్క 6 o'clock అండ్ 8 o'clock సిస్టమ్ను ఫాలో కండి. డెఫినెట్లీ సక్సెస్ మీ వెంట వస్తుంది. ప్రవీణ్ నేను జూమ్ మీట్లో ఉన్నా, మళ్ళీ ఒక 10 నిమిషాలు వేస్తాను. యా. సో అదే విధంగా నెక్స్ట్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను ఏంటంటే ఒకటే, సో మనము ఏదైతే ఉంటుందో ఇంకా అప్డేషన్స్ అన్నాం కదా. ఎస్ ఈ రోజు మనకు ఉదయాన్నే ఈ రోజు మనకు అప్డేషన్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ బైక్స్ కూడా వచ్చాయి. ఈ బైక్స్ ఎలక్ట్రానిక్ బైక్స్. సో అంటే ఎంత బ్రహ్మాండం అండి. అంటే మనం చేసే వర్క్ ఒకటే, ఇంకోటి ఏంటంటే మన టీం ఏదైతే ఉంటుందో యాజ్ యూజువల్ గా మన టీం ద్వారా ఏవైతే ఉంటుందో కింద ఏదైతే జరుగుతుందో యాజ్ యూజువల్ గా ఈ ఎలక్ట్రానిక్ బైక్ పరంగా కూడా సేమ్ అదే సిస్టమ్ ఉంది మనకు. అంటే ఈజీగా మనం బైక్ ని మనము అచీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా బైక్ తో పాటు మనకు ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే ఈవెన్ థాయిలాండ్ ట్రిప్ కూడా ఇస్తుంది. థాయిలాండ్ ట్రిప్. సో అంటే ఇంకా వాటి గురించి మనం ప్రజెంటేషన్ మేబీ కపుల్ ఆఫ్ డేస్ వెరీ సూన్ మనకేంటంటే ఈ బైక్స్ ఎలా మనం అచీవ్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ బైక్స్ తో పాటు మనము నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ కూడా ₹1 ఖర్చు పెట్టుకోకుండా కూడా మనము మళ్ళీ ఫారెన్ ట్రిప్ ఎలా పొందొచ్చు అనేది కూడా నెక్స్ట్ మనము ఈ సెషన్స్ లో కాకుండా నెక్స్ట్ సెషన్స్ లో వెరీ అప్డేట్ సెషన్ లో వస్తాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర నుంచి మీకు చెప్పే ఒక రిక్వెస్ట్ సబ్మిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇక్కడ సిస్టమ్ ఉందో ఇక్కడ ఏదో జైన్ చేయించాము నన్ను వదిలేసారని కాకుండా మన లీడర్స్ ను మనం పట్టుకునే ఉన్నారు. ఇక్కడ 6 o'clock ఎస్ అప్డేషన్, 8 o'clock ఎస్ మీకు నాలెడ్జ్, ఇవన్నీ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎస్ డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా డైలీ ఇన్కమ్ తీసుకుంటారు. ఇంకా కూడా మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. మీరు ఎవరైతే ఇది రోజు ఇన్వైట్ చేశారో జూమ్ లోకి, ఒక్కసారి ఈ జూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని సార్ నేను ఎలా చేయాలి, నేను సక్సెస్ ఎలా కావాలి, నేను కోటిషన్ ఎలా కావాలి మీరు అడగండి, క్వశ్చన్ చేయండి. ఎస్ మనకున్న లీడర్స్ చెప్తారు, మీకు గైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ మీకు ఒక సక్సెస్ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత ఓపికగా నా యొక్క సెషన్ మీరు విన్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన ఒక బషీర్ సార్ కావచ్చు, మన గోగుల సార్ కావచ్చు, అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనకు అందించినటువంటి ఒక మన విజయ్ భాయ్ పట్ల కావచ్చు, మన బోర్డ్ మ్యాట్రిప్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. మై సెషన్ ఈస్ ఓవర్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.